అందరికీ నమస్కారం. పోర్ట్‌ఫోలియో యాక్టివిటీ 12 పోర్ట్‌ఫోలియో యాక్టివిటీ 12కి సంబంధించి ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే టాపిక్, క్లాస్, క్లాస్ సైజ్, లెసన్ డిస్క్రిప్షన్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, రీసోర్సెస్ ఆఫ్ టెక్నాలజీ, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ డిజైన్డ్, ఇంటెండెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్. మిత్రులారా, ఈ విధంగా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా చేసుకొని నేను ఒక మోడల్ పోర్ట్ఫోలియోను రాయడం జరిగింది. దాన్ని పరిశీలించినట్లయితే పోర్ట్ఫోలియో యాక్టివిటీ 12 టాపిక్ ద ఫుడ్ వి ఈట్, క్లాస్ 3rd, క్లాస్ సైజ్ 16, లెసన్ డిస్క్రిప్షన్. Every day we do many types of work. We walk, play, run, fetch water and do so many work. We need energy to do all this and we need food for that. We get vegetables and fruits from plants. Similarly, we get milk, eggs, meat from animals. Every day we eat different food items like rice, dal, curry, green gram, milk, groundnut, etc. Etc. Of these, some are eaten after cooking and others are eaten without cooking. The food gets soft and tasty when we cook. The cooked food is easily digested when they eaten raw. The nutrients will be lost if the food items are overcooked. All food items are not cooked in the same way. The cooking methods would be different for different items. మిత్రులారా, ఈ విధంగా లెసన్ డిస్క్రిప్షన్స్ వ్రాయటం జరిగింది. తదుపరి ఈ లెసన్స్కు సంబంధించినటువంటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ పరిశీలించినట్లయితే 1. వై షుడ్ వై ఈట్ ఫుడ్. 2. వేర్ డస్ ద ఫుడ్ వై ఈట్ ఫ్రమ్. 3. వై డూ వై ఈట్ కుక్డ్ ఫుడ్. 4. ఆర్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ కుక్డ్ ఇన్ ద సేమ్ వే. ఈ విధంగా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ రాయడం జరిగింది. తదుపరి రీసోర్సెస్ ఆఫ్ టెక్నాలజీ. ఈ రీసోర్సెస్ ఆఫ్ టెక్నాలజీ కింద స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఎక్సెట్రా. తదుపరి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కింద 2 యాక్టివిటీస్ ఇవ్వటం జరిగింది. అందులో మొదటిది లుక్ ఎట్ ద పిక్చర్స్ ఇన్ ద బిలో, సర్కిల్ థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ యానిమల్స్, టిక్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ ప్లాంట్స్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆహార పదార్థాలలో ఏవైతే జంతువుల నుండి వస్తాయో వాటికి సర్కిల్ అంటే 0 చుట్టాలి, ఏవైతే మొక్కల నుండి లభిస్తాయో వాటికి టిక్ పెట్టాలి. ఆ విధంగా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఒకటి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, ఆస్క్ ఎనీ 3 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ ఫుడ్ ఐటమ్స్ దే ఏట్ ఎస్టర్డే మార్నింగ్, నూన్ అండ్ నైట్. ఫిల్ ద టేబుల్ విత్ ద పర్టికులర్స్. అంటే ఇక్కడ ఎవరైనా 3 స్నేహితులను సంప్రదించి వారు నిన్న ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏ ఏ ఆహార పదార్థాలు తిన్నారో ఒక పట్టిక రూపంలో రాయాలి. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్, 2 నేమ్ ఆఫ్ ద ఫ్రెండ్, 3 ఫుడ్ ఐటమ్స్ ఈటన్ ద మార్నింగ్, ఫుడ్ ఐటమ్స్ ఈటన్ ద ఆఫ్టర్నూన్, ఫుడ్ ఐటమ్స్ ఈటన్ ఇన్ ద నైట్. ఆ విధంగా ఆ పట్టికను ఫిల్ చేయవలసి ఉంటుంది. తదుపరి లెర్నింగ్ అవుట్కమ్స్. 1. We realize that food gives us energy.
Second, we find that the food we eat comes from plants and animals. Third, the students realized we eat some food items cooked and the others raw. Fourth, realize that all the food items are not cooked in the same manner. మిత్రులారా, ఈ విధంగా పోర్ట్ఫోలియో 12కి సంబంధించి ఒక మోడల్ పోర్ట్ఫోలియో నేను రాయడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఉదాహరణలతో రాస్తారని చెప్పి భావిస్తూ ఈ వీడియోను మీకు ప్రజెంట్ చేయడం జరిగింది.